చికెన్ ఫ్రైయర్స్ ఈరోజు వీడియోలో మీ డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని మీరు ఆన్లైన్లో చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో మీ డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని కనుక మీరు ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవాలి అనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. సో అది ఎలాగా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలోకి మనం వెళ్ళబోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇప్పుడు మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఆన్లైన్లో ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో transport.telangana.gov.in అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ యొక్క ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మెయిన్ వెబ్ పోర్టల్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క మొబైల్ నెంబర్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో అది ఎలాగా అంటే చూడండి, సో మనకి ఇందెక్స్ స్క్రాల్ చేసుకుంటే రైట్ సైడ్లో అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయాలి. సో అప్డేట్ యువర్ మొబైల్ నెంబర్ అని క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. సో ఇక్కడ మనకి నోట్ పాయింట్ ఏంటి అంటే ప్లీజ్ అప్డేట్ వెహికల్ ఓనర్ ఆర్ లైసెన్స్ హోల్డర్ మొబైల్ నెంబర్ ఓన్లీ. సో ఇఫ్ ఫౌండ్ నాట్ జెన్యూన్ యాక్షన్ విల్ బి టేకెన్. సో ఖచ్చితంగా మనము జెన్యూన్గా మన యొక్క మొబైల్ నెంబర్ని మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు లైసెన్స్కి ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది తెలుసుకుంటున్నాం కదా. సో సెలెక్ట్ ఏ మాడ్యూల్ దగ్గర నేను లైసెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ మన యొక్క లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి సో ఫస్ట్ ఇష్యూడ్ ప్లేస్. సో మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఫస్ట్ ఎక్కడ తీసుకున్నారో సో ఆ ఇష్యూడ్ ప్లేస్ ఏంటి అనేది ఇక్కడ ఆఫీస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మెన్షన్ చేసి గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయాలి. సో నేనైతే ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. సో చూడండి, డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే లైసెన్స్ నెంబర్ అని చెప్పేసి మన లైసెన్స్ నెంబర్, మన నేమ్ ఏంటి, ఫాదర్ నేమ్, ఆఫీస్ ఏంటి, సో మనకి ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ ఏంటి అనేది కూడా ఇక్కడ వచ్చేసింది. సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ని వాడట్లేదు, మీరు కొత్తగా మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ డూ యూ వాంట్ టు చేంజ్ ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి మీరు ఏ నెంబర్ అయితే అప్డేట్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ నెంబర్ ఇక్కడ ఓటీపీ కోసం అయితే మెన్షన్ చేయండి. సో నెంబర్ ఇక్కడ మెన్షన్ చేసి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ పైన క్లిక్ చేయగానే సో మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి అప్డేట్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయాలి. సో అప్డేట్ మొబైల్ నెంబర్ పైన క్లిక్ చేయగానే చూడండి మొబైల్ నెంబర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ అయితే సక్సెస్ఫుల్గా అప్డేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈజీగా మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఆన్లైన్లో ఈజీగా చేసుకోవచ్చు. సో అలాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి చాలా వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇది వ్యూయర్స్ ఇవాల్టి వీడియో. ఈ విధంగా ఈ డ్రైవింగ్ లైసెన్స్కి మొబైల్ నెంబర్ని అయితే ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.